హలో అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి నెత్తాళ్ళు అండ్ దాంతో కాంబినేషన్గా మామిడికాయ కూరని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ, టేస్టీ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ జీరాని యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని అయితే కట్ చేసి అది కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దాంట్లోకి అయితే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలను అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి. సో కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేశాను. ముందుగా మనం తలాతోక కట్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే జీరా పౌడర్ వచ్చేసరికి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. సో దీంట్లో మనం ఎలాంటి ఎక్స్ట్రా మసాలాని అయితే యాడ్ చేసుకోలేదు. ఎలాంటి మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకున్నాం. నెత్తళ్ళ కర్రీ చాలా బాగుంటుందండి. దాని ఫ్లేవర్ ఇంకొంచెం పెంచడానికి ఇక్కడ మనమైతే ఒక చిన్న మీడియం సైజు ఎక్కువ పులుపు ఉన్న మామిడికాయను కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కూర మనకి దగ్గర అయ్యేదాకా దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ మన కర్రీ కలర్ అనేది చేంజ్ అయింది అండ్ అలాగే మన కూర కూడా దగ్గర అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ కూడా కొంచెం బయటకు వచ్చిందనమాట. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే నెత్తాళ్ళు మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో మనం ఎలాంటి ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాతకాలంలో ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసామో. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.